భగవంతుడు మల్లయ్యకు మాత్రం ఉండల్లవా అని కొండల లోపల గట్టి మీద తార తార మీద బోరు బోరు మీద గుట్ట గుట్ట మీద గట్టు గట్టు మీద కొండలు కొండల మీద నల్ల మహానులు నల్లవాను కొండల మీద గిరికొండ మీద సురా 33 కోట్ల దేవాన దేవతలు వచ్చిరా దేవాన దేవతలు వచ్చి అటువంటి మనగా భగవంతునికి పచ్చలు కొట్టి పందిర్లేసి నిమ్మలు కొట్టి నీడలేసి మంచి ముత్యాల పందిరిలో పట్ల మహాత్ములు అటువంటి మనగా ఏనాడు మనగా అందమైన దేవతలు అశ్వాల మీద కొందరు దేవతలు మేఘ్యాల మీద మెప్పైన దేవతలు కొప్పరంతాల మీద అటువంటి మనగా వీర శంభుని దగ్గర ఉన్నదే నాదాలతోటి ఒగ్గు చెగ్గులతోటి వయ్యారవుతోటి భగవంతునికి రత్తంగి దేవికి ఏనాడు మాత్రము పెళ్లిళ్ళు చేసిర్రో విష్ణు భార్య లక్ష్మి బ్రహ్మ భార్య సరస్వతి శివుని భార్య పార్వతీ దేవతల భార్యలు గాంధర్వ కన్యలు వచ్చి ఓ మల్లికార్జున ఇక మేము వెళ్ళిపోతున్నాము అయ్యా అగో పార్వతీ పరమేశ్వరుని పాదాలు ఏనాడు రత్రంగి దేవి మొక్కిందో కొడుక మల్లికార్జున దిక్కు లేదు రా దీవు లేదు అవ్వలేదు అయ్యలేదు నిన్ను నమ్మి వచ్చిన ఆడిది ఉన్నదిరా నా కోడలను ఎర్తం చెయ్యకు అని చెప్పి దేవాను దేవతలు రత్రంగి దేవి చేయి తీసి భగవంతుని చేతిలో పెట్టిరా ఆ దేవతలందరూ ఎక్కడి వారు అక్కడికి ఏ లోకం వారు ఆ లోకం చేరవేరు అగో అటువంటి మనగా నల్లవాడు పర్వతాలు గృహాల లోపల ఉన్న మునులు ఆ తపశ్రేష్ఠులు యోగులు అందరూ ఎక్కడొల్లక్కడ వెళ్ళిపోయిర్రు మందాబెడికి దేవుడు వచ్చారు దేవుడు వచ్చారు మల్లిగా దండ పడతా గాని వారి దాన్ని తోలుకరాకురా దాన్ని మండకాడికి తోలుకరాకురా ఆ దేవాల దేవతలు వచ్చి నీ లగ్గం చేసిర్రాట నడి మందలుండి నేను చూసినా గాని అద్దురా నువ్వు మందకు ఆవిడ పెట్టు మీదకి వెళ్ళి రారా అని అన్నాడు అగో దగ్గరికి అత్తుంటే అటువంటి మనగా ఏనాడు మాత్రం ఓడిసెల్లా రాళ్ళు పెట్టిపోరు ఓరు దెబ్బలు కొడుతున్నాడు అప్పుడు భగవంతుడు మల్లన్న ఏమంటా ఉన్నాడా ఓ అన్న భయ్యన్న నువ్వు మందను కొట్టుకుంటా నువ్వురా అన్న నేను ముందట ఆడిదాన్ని తోలుకొని నేను నడతా అన్న అడుగు జాడలు పట్టుకొని రా అన్న మరి ఆడుతున్న కాడ గూడు లేని నడవదే ఆడుతున్న కాడ గూడన్న ఉండాలి గుడిసన్న ఉండాలి ఇల్లన్న ఉండాలి కంచమన్న ఉండాలి మంచమన్న ఉండాలి అనటాలకు తమ్ముడా నువ్వు ముందట నర్రని అడుగు జాడల్లో నేను మందను కొట్టుకొస్తా అన్నాడు భగవంతుడు మల్లికార్జుడు నల్లవాన కొండల్లోకెళ్ళి మరి కొల్లాపురి పట్టు 12 ఏళ్ళు అయిపోయింది వెళ్ళిపోతానని చెప్పి రామ రామాను రామ రామ రాజదువారు బండ రాము భగవంతుడు మల్లయ్య రామ రాతునగీరుదోలు కోరి రాళ్ళు రప్పాలు దాటు ముందు సామేను పోతాయాలై వెనక మందాలు వస్తాయాలై కరుణ్యాము బ్రహ్మరుణ్యము అడవి జంగాలు దాటు నల్లబారు కొండలు పర్వతాలు దేవోతారు అటువంటి భగవంతుడు మల్లన్న ముందట మాత్రం రత్తంగి ఆడదాన్ని కోరుకొని పోతున్నారు పొద్దున కాడ గూడేస్తున్నాడు గూడులో మాత్రం ఇద్దరు భార్య భర్తలు ఉంటుంటే ఆరికి అంతవరకు పెట్టు మీద భయ్యన్న అందరు పెట్టుకొని పండుకుంటా అటువంటి మరిగా ఆడి మీదకి వెళ్ళి వారు వస్తున్నారమ్మా
గోవుల కొల్లపూరి పట్టము కొల్లాపూరి పట్టం అంటే 60 ఉళ్ళ తన 30 ఉళ్ళ జాగిరున్నది. అటువంటి భగవంతుడు మల్లన్న ఏనాడు మాత్రము అగో నల్లవారు కొండల గెలిచారు కలవు సేన్లల్ల పట్టిండు. మల్లికాయ వీకుతున్నారు, కందికాయ తెంపుతున్నారు, ఐదకాయ ఏరుతున్నారు, పారు పంటల మీదికి ఏనాడు భగవంతుడు మన్నను కొట్టుకొని వస్తున్నాడా. భగవంతుడు మల్లయ్య కొల్లపూరి పట్టము కొల్లాపూరి పట్టంలో పట్టవరిగా మరి ఆదిరెడ్డి సౌదరి అమ్మవారు నీలమ్మ పండు పండు ముసలోళ్ళు అయిపోయింది. వన్నెలకి చేతికి కొల్లాపురి పట్టము అత నచ్చిపోయింది. దేవాగిరి పట్టంలో పట్ల మల్లికార్జున స్వామి భార్య పద్మాల దేవి పుష్పవతి అయితే తీసుకొచ్చి అత్తగారికి అప్పచెప్పిపోయిండ్రు. నేను వెలిగిన వాళ్ళ నాట అత్తగారిగా ఇంటిలోనే ఉన్నాలేమో పెద్ద వెలిగిన వాళ్ళ దేవ అత్త మామ సేవల్ల తాను ఉన్నాలేమో దేవి 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 అక్కడికి వెళ్ళి భగవంతుడు మందరు కొట్టుకొని రాని కానీ పొద్దుపోకిన కాడ ఆడి ఉన్న కాడ గోడు ఉండాలి, గోడు ఉన్న కాడ కంచం ఉండాలి, కంచం ఉన్న కాడ మంచం ఉండాలన్నరే. బీరుదాను బీసాను పట్టుకొని అటువంటి రాక్షసుని అగలకొండ రాక్షసుని అటువంటి మనగా ఎవుకలు బొక్కలు ఏరుకొని ఏనాడు అగో రత్నంగి దేవి మూట కట్టుకొని ఎత్తుకొని వస్తున్నదే. గుడిచెగుడారాలు మల్లన్న స్వామి ఆడికెళ్ళి ఎత్తుకొని కావడి ఎత్తుకొని వస్తున్నడా. అక్కడి సంగతి ఎక్కడ ఉండగా కొల్లాపురి పరుడు భాగవంతు గొర్రె మంద రాని గాని ఆగో దేవాగిరి పట్టం గోలిమోరి అటువంటి మనగా గోలి ధర్మిరెడ్డి భార్య గోలవరి మాసవ్వ అగో ఈడుకొచ్చిన బాలను ఇంట్లో ఉంచుకోలేదు. కొల్లాపురి పట్టాన్ని అత్తగారికి అప్పచెప్పిండ్రే. ఏడేళ్ళ పిల్లప్పుడు మల్లికార్జుడు ఏనాడు ఆసిపోయిండో పెద్ద పెరిగిన బాలను అత్త మామ సేవల్లో ఉంచారు. కొల్లాపురి పట్టం లోపట్ల మాత్రం పద్మాల దేవున్నది. కొల్లాపురి పట్టం అతనంతా వన్నెలకి చేతికొచ్చింది. వన్నెలకి చెప్పినట్టల్లా అటువంటి మోటాల్ రెడ్డి ఆడుతున్నాడు. ఏనాడు వన్నెలకి చూసేవన్నదాట ఏమిటిది లజ్జలాడి సమితివి మండి మొగనాలా నీవు నీ మొగడే లేడు, నీకు ఇక్కడ ఇంకా మోజెందుకే, నీకు భర్తనే లేడు ఇక్కడ భవ ఎందుకే, మరి బర్రె లేని తనుగు గుంజకుండెందుకు, మల్లిగాడు ఎక్కడ మరణమైపోయిండో వాడు వచ్చేస్తాడో సత్తడో నీ అమ్మగారి ఇంటికి పోయి ఎవరన్నా మంచోని చూసుకొని మార్వారం పొమ్మన్నాడట. అప్పుడు ఆ పద్మాలదేవి ఏమన్నది, అక్క ఒళ్ళెలక్కి పక్కమ్మ నీలమ్మ పురుషుతోటి పుణ్యం మొగతోటి పోచం భర్తతోటి భాగ్యం కట్టె నీళ్ళు పోసిన కావిరొక్క వేలు పుల్ల విడకలేరు నా పురుషుడే వేలమ్మ, ఎన్నటికన్నా నా భర్త ఎప్పుడు ఆడుకుంటారా పోతారా, అచ్చదాకా మీ ఇంటి లోపల ఊడిగం చేసుకుంటా ఉంటాని తల్లకు పొద్దుగాల కొడుకు తాళ్ళకు లేతే ఆకటాల దాకా ఊడిగం చెప్పిస్తుంది. అప్పుడు ఆ జొన్న సేన్లు కావలికి వచ్చినాయట. ఇది ఇట్లా పోతలేదు అట్లా పోతుంది, ఏళ్ళ కొద్ది మన ఇంటి మీద గోపాయి ఉన్నది. అయితే దీన్ని మాత్రం ఏమిటి కదంటే జొన్న సేన్ల కావలు వచ్చారే అని చెప్పి అగో పొద్దుగాళ్ళు ఎత్తుంటే తెల్లారి కళ్ళకు పచ్చడి వస్తుంటాయి. అగో పచ్చడి కొట్టడానికి వండెల ఒడిసెల చేతికి ఇచ్చిర్రు.
జొన్న సేనల కావలుచ్చింది జొన్న సేనల కావలుచ్చేదాళ్ళకు 7 మంచలు వేసిండ్రు 7 మంచల మీదకి ఒక్కదానిగా తిరుక్కుంటామన్నా కావలుండు అన్నరే అక్కడ ఆర్చికేక పెట్టుకుంటా అమ్మవారు పద్మాల పిట్టలు కొట్టుకుంటా జొన్న సేనలు ఉన్నది కానీ భగవంతుడే రాజమల్లయ్య భగవంతుడే రాజమల్లయ్య అందరన్నా కొట్టుకున్నాడు అందరన్నా కొట్టుకున్నాడు భగవంతుడు రారాజు మల్లన్న మందరు కొట్టుకున్నాడు రత్నకి తోలుకొని గుడిసెపూడు చదువుకొని అటువంటి వనిగా ఆగో బయ్యనేమో రారాజు మల్లయ్య అడుగుతాడల్ల వెనుక మంది అత్తున్నది పొలమూరి పట్నం ఉన్నది పట్నమో పొలమారు నలకింటారా రాగల్ల నయముతోటి జొన్న పంట కుక్కువ రాగల్ల కుదిరిన పల్లి పంట అటువంటి చంద్రపురి నాగల్ల పెసరు జొన్న చేర్లు అటువంటి కంది పక్క చేర్లు ఆడి పంట పంటలో ఆడి పంటలో మందగూడో దేవి 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 ఆ పాడి పంటల కాడికి సేరు కాడికి గొర్రెలు వచ్చినాయి ఆ పాడి పంటల కాడికి సేరుకే గొర్రెలు వచ్చేటల్లకో అమ్మవారు పద్మాల దేవి ఒడిశలో పట్ల రాళ్ళు పెట్టి గిర్ర గిర్ర దిప్పుకుంటా ఆర్చి కీకలు కొట్టుకుంటా పిట్టలు కొడుతున్నదే అగో మంచ వీధి పద్మాలనమ్మో భగవంతుడు మల్లన్న కళ్ళ నిండా చూస్తుండు అన్నా భయ్యన్నా అన్నా భయ్యన్నా చూడే అక్కడ జొన్న సేరు లోపట్ల ఊర్వశి మేనిక తిలత్కౌరంబన దేవాన దేవతుల అటువంటి మరే గంగాంధర్వుల భార్యల మంచ మీద పిట్టలు కొడుతున్నది ఇంద్రలోకం నుంచి చంద్రలోకం నుంచి దేవలోకం నుంచి దిగి వచ్చిన కన్య కావచ్చునా 7 ఏళ్ల పిల్ల అప్పుడు చూసిన పిల్ల అటువంటి మరిగా ఇగో అందుకే అంతనాట ఇయ్యాల రేపు చిన్ననాడు శివుడు ముక్కుంటే అటువంటి మరిగా చిన్ననాడు శివుడు ముక్కుంటే ఐసా వచ్చినాక అంక తీరిపోద్దట అందమైన సుందరాంగి అవుతుందట వల్ల ఏనాడు పద్మాలు చూసిన కన్ను చెక్కు అన్నదే అన్నా భయ్యనా ఆహా ఈ జగన్మోహిని ఎవరు సుందరిరా ఇందువలన మందవాగిని భావ సక్కదనము బారెడు బారెడు నల్లని కొరులు బామ వేరు చూడు శ్రీకారంపులు కోరిన దాని చిన్నదాని బాబు శ్రీకారంపులు కోరిన దాని చిన్నదాని బాబు పాలరాతులు కోరిన దాని పాదములు వికసించిన దామర కమలం పామ గర్భములు కోర సింహతాటకి కోరిన కోమలాగి నడుము సుజాత ఎల్లో పెసరగాయలు సుక్కలాయి కోర్రు అతను గాని ఆ బ్రహ్మదేవుడు ఎంత సృష్టించే సృష్టించిన బ్రహ్మ ఇందాన్ని ఎక్కడ తిరిదాసే సృష్టించిన బ్రహ్మ ఇందాన్ని ఎక్కడ తిరిదాసే నాటిని గండా పిత దేవతల కేల మొక్కును రాజుల చేతిక నారి రాజయంసమదనా